తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండల కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథాన్ని ఇంటింటికి వెళ్లి ఇంట్లో వస్తున్న ప్లాస్టిక్, అట్టలు, ఇనుము, ఎలక్ట్రికల్ వస్తువులు ఇలా వివిధ రకాల వ్యర్థాలను ప్రజల వద్ద నుంచి ఒక కాంట్రాక్టర్ కొనుగోలు చేసి ఆ వ్యర్థాలను కేజీల లెక్కను కొనుగోలు చేసి అందుకు బదులుగా సోపు, శానిటైజర్, పిల్లలకు చిక్కీలు, కొన్ని రకాల తినుబండారాలు, వివిధ రకాల ఇంటింటికి ఉపయోగించే అంగటి సరుకులను ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆదేశించిన ఆదేశాల మేరకు ఆ కాంట్రాక్టర్ కొనుగోలు చేస్తారు. ఈ కార్యక్రమం వల్ల ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు ఈ ప్రజారథం వెళ్లి వ్యర్థాల సేకరణ చేయడం వల్ల వాతావరణ కాలుష్యం కాకుండా పరిసరాల పరిశుభ్రత ఉండే విధంగా ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అయితే ఈ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలోని 4 మండలాల్లో మాత్రమే మొదటి విడతగా ఈ ప్రయత్నం చేస్తుంది. ఇందుకు గాను అనంతపురం జిల్లాలో 31 మండలాలు ఉండగా అందులో 4 మండలాలకు మాత్రమే ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు ప్రారంభించారు. అందులో తాడిపత్రి మండలం మరియు తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలం అధికారులు ఎన్నిక చేశారు. ఈ కార్యక్రమానికి తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే గత 35 సంవత్సరాలుగా మా కుటుంబీకులు, మా పెద్దనాన్న, మా నాన్న, ప్రస్తుతం నేను స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిరంతరం చేస్తూ ఉండటంతోనే రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే పరిశుభ్రంగా ప్లాస్టిక్ లేకుండా ఉన్న మొట్టమొదటి మున్సిపాలిటీ తాడిపత్రి మున్సిపాలిటీగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఇదంతా కేవలం నియోజకవర్గ ప్రజలు సహాయ సహకారాలు అందించడంతోనే సాధ్యమైందని, అలాగే అన్ని మండలాలు, పంచాయతీలలో ఉండే ప్రతి కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి పరిశుభ్రతను పాటించి స్వచ్ఛ భారత్ చేయాలని ప్రభుత్వం పిలుపు మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మీ ఇంటి వద్దకు వస్తున్న స్వచ్ఛ రథంలో మీ ఇంట్లో ఉన్న వ్యర్థాలను వేసి అందుకు బదులుగా వారిస్తున్న ఇంటి అవసరాలకు అంగటి సరుకులు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, మా పెద్దలు ఒక్క మాట చెప్పారు, కష్టపడి పని చేసి చూపించు, ప్రజలే ఓటు వేసి గెలిపిస్తారన్న మాట చెప్పారు. ప్రస్తుతం నేను ఆ పని చేస్తున్నా. అందుకే నేను ఒక్కటే నిర్ణయించుకున్న, తాడిపత్రి నియోజకవర్గంలో అభివృద్ధిలో ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలని. నేను చేసే అభివృద్ధికి సహకరించండి. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని గ్రామ ప్రజలతో ప్రమాణం చేయించారు. యుఆర్డి శశికళ ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు పంచాయతీ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం పట్టణంలోని కుంట ప్రాంతంలో సంత మార్కెట్ ఏర్పాటు చేయాలని స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం సంత మార్కెట్లో గత 6 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న పంచాయతీ ఆదాయం కోసం ఎమ్మెల్యే సొంత నిధులతో నిర్మిస్తున్న కళ్యాణ మండపాన్ని పునర్మించి అన్ని వసతులను ఏర్పాటు చేసి ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇవ్వడానికి సిద్ధం చేస్తుండగా కాంట్రాక్టర్ బొట్టు శేఖర్ చేయిస్తున్న నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే పట్టణంలోని ప్రభుత్వం హైస్కూల్ పాఠశాలలో పిల్లలకు క్రీడా వస్తువులను పంపిణీ చేశారు. యాడికి ప్రభుత్వ వైద్యుల ఆహ్వానం మేరకు ప్రభుత్వ వైద్యశాలలో సీసీ రోడ్ల నిర్మాణం, ఇంకా వివిధ రకాల వసతులు ఏర్పాట్లకు ఏమి చేయాలని వైద్యులతో ఆసుపత్రిని పరిశీలించారు. సో దయచేసి మీ ఇల్లు ఒకటే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న ఒక 2 ఇళ్ళ వరకు మీరు బాధ్యతగా తీసుకొని మీది అనుకుంటా పోతే చూడండి, మీరు అదేదో సినిమాలో ఉంది కదా, చిరంజీవి సినిమా, ఒకరితో మొదలైతే పక్కన అదే విధంగా ఆయన ఊరికే చెప్పలేదు. అది సినిమాల్లో వచ్చే డైలాగులు, సినిమాల్లో వచ్చే సీన్లంతా ఎవరో రాసిండేటివి కాదు. మనలాంటి ప్రజలు మాట్లాడిండే సీన్లు, మనలాంటి ప్రజలు మాట్లాడే ప్రతి ఒక్కటి వారు తీసుకొని సినిమాల్లోకి ఎక్కించేది అనుభవం, రియాలిటీ. సో దయచేసి ఆలోచించండి. ఈరోజు తాడిపత్రి నంబర్ 1 మున్సిపాలిటీ స్వచ్ఛంద్ర ఒక 5 ఏళ్ళే మనకి లేదది. మళ్ళా మొన్న ఫస్ట్ టైం 5 ఇయర్స్ తర్వాత మళ్ళా అవార్డు వచ్చింది. ఏమని? నంబర్ 1 మున్సిపాలిటీ అని. కానీ నాకు ఒక ఆశ, మీరేమని అనుకోండి, దాన్ని ఒక డ్రీమ్ ఒకటి ఉంది. కేవలం తాడిపత్రి టౌన్ కాదు, తాడిపత్రి నియోజకవర్గం అంతా నంబర్ 1 కావాలని చెప్పి నాకైతే ఒక ఆశ, ఒక డ్రీమ్ ఉంది. మళ్ళీ మీ అందరికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ దానికోసమే కృషి చేస్తున్నాను. మీ అందరి సహకారం మళ్ళా అడుగుతున్నాను.
మీరు చేస్తారని చెప్పి నాకు ఒక నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా మన యాడికి టౌన్ కూడా నంబర్ 1 టౌన్ లాగా చేద్దామని చెప్పి, కృషి చేద్దామని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరినీ అడుక్కుంటున్నాను. మీ అందరి సహకారం కోసం వేచి చూస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.